కానీ సంతోషంగా ఆ బరువును స్వీకరిస్తూ, ఎందుకంటే దానివల్ల మీకు ఉపయోగం కలిగేటట్టు, 4 ఎక్కువ పనులు చేసేటట్టు, ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి మనకు అవసరం మీరు చెప్పినవి కాకుండా చెప్పనివి కూడా చేస్తానని మాటిస్తూ, అందరూ కూడా మే నెలలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మన నాయకులు, ఇక్కడ నాయకులందరూ కూడా వివిధ పార్టీలు వస్తాయి ఓటు ఎవరికి వేయాలని. మాట వరుసకి పిల్లోడు స్కూల్కి పోతా ఉన్నాడు. ఇది వరకు లేదు, పిల్లోడిని స్కూల్కి పంపించు, నేను మీకు డబ్బులు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా డబ్బులు ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అప్పులో అవుద్ది అన్నాడు. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఒక పిల్లోడు ఎందుకు, ముగ్గురున్నా కూడా ముగ్గురికి ఇస్తానంటాడు చంద్రబాబు. అబద్ధాలే కదా. ఒక చిన్న మాటమ్మా, మీకైతే బాగా అర్థం అవుతుంది. ఎవరినైనా నమ్మాలి అంటే ఇచ్చే వ్యక్తిని నమ్ముతారా, రేపు వచ్చి ఇస్తాను అనే వ్యక్తిని నమ్ముతారా? ఇప్పుడు ఇచ్చే వ్యక్తే కదా. అందులో ఇస్తానన్న వ్యక్తి ఇది వరకు 1-2 సార్లు చెప్పి మాట తప్పాడు. ఆయన గురించి కూడా తెలుసు. ఎవరు నమ్మటంలా, ఆంధ్ర రాష్ట్రంలోనే ఎవరు నమ్మటంలా. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇమ్మన్నారు, మీరు ఇచ్చారు. మీరందరూ గట్టిగా ఓటేసి ఆ అవకాశం ఇచ్చారు. ఇస్తానన్నాడు, ఇస్తూనే ఉన్నాడు. నిజమే కదా. మీకు చెప్పిన మాట ప్రతిదీ ఏదైతే ఇస్తానన్నాడో ఇస్తూనే ఉన్నాడు. ప్రతిపక్షం ఏమంటది, అయ్యే వాళ్ళు వదిలేసేయండి, వాళ్ళు ఉట్టి మాటలు చెప్తా ఉంటారు. లేదు డబ్బులే ఇస్తా ఉన్నాడు, మా రోడ్ల కష్టాలు గుర్తించి, మీ అవసరాలు గుర్తించి ప్రతి పని, అంటే మొన్న కూడా సీఎం గారు నన్ను దగ్గరగా తీసుకున్నారు, స్నేహితులని చెప్పాడు, నాయుడుపేటలో చెప్పారు, అందరు చూసారా అవసరం అనేది. ఇక్కడ అడిగినవి తక్కువే. ఇల్లు కావాలన్నారు, రోడ్డు, మెయిన్ గుడి. తప్పకుండా జగన్ ప్రభుత్వంలో ముందు సీట్లో ఉండేది మీరే. వెంకటగిరి నియోజకవర్గం ఇది వరకు రాపూర్ మండలం లేదు. 2009లో మారిన తర్వాత, వెంకటగిరిలో వచ్చిన తర్వాత నేదురుమల్లి కుటుంబం నుంచి మాకు భాగ్యం కలగల మీకు సేవ చేసుకునేది. మేము ఎలా చేస్తాము, ప్రజల పక్షాన ఎలా ఉంటాం అనేది వెంకటగిరి వాసులకి ఆ పక్కంతా తెలుసు. మీరు వినుంటారు జనార్దన్ రెడ్డి గారి గురించి, రాజలక్ష్మి. మామూలుగా ఇంటింటికి పోయినప్పుడు నేనే చూస్తూ ఉంటా మన అవసరాలని. మీరు అడిగేదానికన్నా నేను గుర్తించి, మన ప్రభుత్వం రేపు తిరిగి మన ప్రభుత్వం కదా వచ్చేదే, అందరికి మేలు చేసే మహారాజు జగన్ అన్న. అవునా? మీ గురించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు, ఇంకా మంచి పనులు చేస్తాడు. ఆయన చేసే మంచి పనులు అందించడానికి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను పంపించాడు మీ దగ్గరికి. కొన్ని తప్పకుండా రేపు ఎలక్షన్స్ అవ్వగానే, ఇప్పుడు ఏ విధంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో మొట్టమొదటిగా పంగిలు వచ్చాను, రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఫస్ట్ పని ఈ ఊర్లోనే మొదలు పెడతాం. అది మీరు రోడ్ అంటారా, గుడి అంటారా, ఏదైనా మొదటి పని మాత్రం ఇక్కడే. అన్ని పనులు చేస్తాం. ఏమా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.